హాయ్ అండి. అందరూ బాగున్నారా? సో, చాలా డేస్ అయిందనమాట మాట్లాడి మీ అందరితో. చాలా బిజీగా ఉన్నాను పర్సనల్ విషయాల వల్ల. సో, అందుకనే వీడియోస్ చేయడం అయితే అస్సలు కుదరట్లేదు. బట్ ఫైనల్‌గా ఇంకొక వీడియోతో అయితే మీ ముందుకొచ్చేసాను. సో, లాస్ట్ వీడియో నేను ఏదైతే పోస్ట్ చేశానో మిస్సమ్మ రివ్యూ అని చెప్పి దానికైతే చాలా రెస్పాన్స్ వచ్చింది. అండ్ అంతేకాదు చాలా క్వెషన్స్ వచ్చాయి. దాంట్లో మెయిన్‌గా ఒక క్వెషన్ అయితే ఎక్కువగా నాకు వినిపించిందనమాట. అదే ప్రైస్ అడిగితే తప్పేంటి అని చెప్పి. సో, నేనెందుకు వాళ్ళు ప్రైస్ అడిగింది నాకు తప్పనిపించిందో నేను ఈ వీడియోలో క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. అండ్ అంతేకాదు అక్కడ ఎవరైతే శారీస్ చూపిస్తారో పాపం గదా! లైక్ మీరొక ప్రైస్ క్లారిటీతో వెళ్ళకపోతే వాళ్ళు ఎన్ని శారీస్ అని చూపిస్తారు అని చెప్పి కూడా మీరు అడిగారు. దానికి కూడా నేను క్లారిటీ ఇస్తాను. ఎందుకంటే ఎక్కువ క్వెషన్స్ వచ్చాయి. అదే ఆ 2 విషయాల మీద. సో, అది నేను మీకు క్లారిఫై చేస్తాను. నేనెందుకు అట్లా చెప్పాను అనేది. అండ్ అంతేకాదు నేను జనరల్‌గా ఒక కంటెంట్ చేసిన తర్వాత మళ్ళా అదే టాపిక్ మీద చేయనండి. బట్ నాకెందుకో ఈ కామెంట్ సెక్షన్‌లో స్పెసిఫిక్‌గా అదే క్వెషన్ రిపీటెడ్‌గా ప్రైస్ గురించి అడిగితే తప్పేంటి? ప్రైస్ గురించి అడిగితే తప్పేంటి? అని చాలామంది క్వెషన్స్ చేస్తున్నప్పుడు ప్రతి ఒక్కళ్ళకి ఆన్సర్ ఇవ్వడం కంటే ఇలా క్లియర్‌గా ఒక వీడియోలో ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ పెడితే బావుంటదేమో అని చెప్పి నాకనిపించింది. అందుకని చెప్పి నేనైతే ఈ వీడియో చేయడం జరుగుతుందనమాట. సో, వీడియో లాస్ట్ దాకా చూడండి. మీకు నేను చెప్పే ఎక్స్‌ప్లనేషన్ జస్టిఫైబుల్ అనిపిస్తే మీరు ఓకే అనుకుంటే లైక్ చేయండి. లేదంటే కింద మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయండి. అండ్ కొత్తగా ఛానల్ చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, మన ఛానల్ కూడా కొంచెం గ్రో అవుతది. అండ్ వీడియోలోకి వెళ్ళిపోదాం. సో, లాస్ట్ వీడియోలో నేనేం చెప్పానంటే, నేను మిస్సమ్మ షోరూమ్‌కి వెళ్ళినప్పుడు, మిస్సమ్మ షోరూమ్‌లో వెళ్ళిన వెంటనే నన్ను ప్రైస్ అడిగారు. అంటే లైక్ నేను షోరూమ్‌కి ఎంటర్ అయ్యాను. ఎంటర్ అయిన తర్వాత మీరేం శారీస్ చూస్తారు అని అడిగారు. సో, మేము క్లియర్‌గా చెప్పాము. మేము పట్టు శారీస్ చూస్తామండి అని. సో, చెప్పిన వెంటనే మీ ప్రైస్ రేంజ్ ఏంటి అని అడిగారు. సో, ప్రైస్ రేంజ్ అన్నారు. మేము చెప్పాము మా ప్రైస్ రేంజ్. సో, వాళ్ళు శారీస్ చూపించడం స్టార్ట్ చేశారు. సో, శారీస్ చూపించడానికి ఒక ప్లేస్‌లో కూర్చోండి అని చెప్పారు. మళ్ళా ప్రైస్ రేంజ్ అడిగారు. మీరు ఎంత ప్రైస్‌లో చూస్తారు అని చెప్పి. సో, మేము మళ్ళీ చెప్పాము. సో, అలా ఒక 2, 3 టైమ్స్ నాకు ప్రైస్ రేంజ్ గురించి అడిగితే నాకు నచ్చలేదు. ఎందుకంటే బేసికల్‌గా నేను మిస్సమ్మ షోరూమ్ యూట్యూబ్‌లో చూసి అందరూ చెప్తుంటే విని ఎళ్ళినప్పుడు డెఫినిట్‌గా నేను ఎక్స్‌ప్లోర్ చేయాలి అనుకుంటాను షాప్‌ని ఫస్ట్. సో, వెళ్ళక ముందే వాళ్ళు చాలా రష్‌డ్‌గా అంటే వచ్చేసి మీ ప్రైస్ రేంజ్ ఎంత అంటే నాకు నచ్చలేదు. ఎందుకంటే మీరు అంటున్నారు, "అరే! ప్రైస్ రేంజ్ అడగడం కామన్ గదా!" అని. కరెక్టే. నేను ఎవరిని అప్రోచ్ అవ్వలేదక్కడ. ఎవరి దగ్గరికెళ్ళి నేను శారీస్ అట్‌లీస్ట్ నేను చూస్తున్నాను అంతే. షాప్‌ని చూసే లోపే వాళ్ళు మీ ప్రైస్ రేంజ్ ఏంటి? మీరేం కొంటారో ఇక్కడికొచ్చి కూర్చోండి అని అంత రష్‌డ్‌గా అనడం నాకు నచ్చలేదు. అండ్ అన్ని శారీ షాప్స్‌లో ఇలా జరగదు. జరుగుతది అంటే నేనే మెన్షన్ చేశాను ఆ వీడియోలో. చాలా శారీ షాప్స్‌లో ఇలాగే అడుగుతున్నారు. బట్ నేను ఒక షాప్‌కెళ్ళినప్పుడు అట్‌లీస్ట్ నేను చూస్తాను కదా! షాప్‌ని చూస్తాను. నాకు నచ్చినయి నేను తీసుకుంటాను. సో, నేనిక్కడ పర్టిక్యులర్‌గా మిస్సమ్మలోని తప్పని నేను చెప్పలేదు. చాలా చోట్ల ఇదే తప్పు జరుగుతుంది అని నేను చెప్పాను. అండ్ అలా అడగడం నాకు నచ్చలేదు. ఎందుకంటే ఒకసారి అడిగితే నాకు ఫైన్. బట్ అదే క్వెషన్ నన్ను 2, 3 టైమ్స్ అడిగారనమాట. లైక్ శారీస్ చూపించే ముందు అడిగారు. ఎంటర్ అయిన వెంటనే మీకేం కావాలి? ఏం ప్రైస్ రేంజ్ అనడం నాకు నచ్చలేదు. ఎందుకంటే నేను 3, 4 వెరైటీస్‌కెళ్ళొచ్చు. లేదంటే నేను జస్ట్ షాప్ చూసి నచ్చితే తీసుకుందామని ఎళ్ళొచ్చు. లేదా నేను ఆఫర్స్ చెక్ చేయడానికి వెళ్ళొచ్చు. సో, వాళ్ళు నాకు చెప్పాలి కదా! ఇవున్నాయి అని చెప్తే నేను అర్థం చేసుకుంటాను గానీ స్పెసిఫిక్‌గా ఒకడు పర్చేస్ చేయడానికి ఒక షాప్‌కి ఎళ్ళాల్సిన అవసరం లేదు. ఆ షాప్‌ని ఆన్‌లైన్‌లో చూసి నచ్చి గూడా అక్కడేముంటాయి అని చెప్పి కూడా వెళ్ళొచ్చు కదా! సో, ఆ పాయింట్‌లో నన్ను 3 టైమ్స్ ప్రైస్ ఏంటి? ప్రైస్ ఏంటి? ప్రైస్ ఎంత? నీ ప్రైస్ రేంజ్ ఏంటి? అంటే నాకు బాధేసింది. అండ్ సెకండ్ పాయింట్ చాలామంది నువ్వు ఒక ప్రైస్ అనుకోని 10,000 అనుకోని ఎళ్లి 20,000 చీర కొంటావా? అంటే కొన్నాను. చాలా సార్లు కొన్నాను. మనం వెళ్ళిన తర్వాత వాళ్ళు చూపిచ్చే విధానంలో మేడం ఈ 10,000 రేంజ్‌లో ఇలా వస్తున్నాయి. 20,000 రేంజ్‌లో ఇలా వస్తున్నాయి. 30,000 రేంజ్‌లో ఇలా వస్తున్నాయి అని చెప్పినప్పుడు వాళ్ళు చెప్పే విధానానికి కన్విన్స్ అయ్యి 10,000 బడ్జెట్ కాస్త 40,000 పెట్టిన రోజులు కూడా ఉన్నాయి. సో, మనం చెప్పలేమండి. ఎండ్ ఆఫ్ ద డే ఒక శారీ నచ్చితే మనం ప్రైస్ పెట్టడానికి రెడీగానే ఉంటాం. అండ్ మనం మెయిన్‌గా నేను ఏంటంటే వెళ్ళినప్పుడు నచ్చితే ఒక 1000 అటు ఇటు అయినా కొంటాను. సో, ప్రైస్ రేంజ్ ఇంతలోనే కొనాలి అని టార్గెట్ నేనెప్పుడు పెట్టుకొని ఏ షాప్‌కెళ్ళలేదు. అలా అని చెప్పి అన్ని షాప్స్ ప్రతి శారీ షాప్ వెళ్ళిన ప్రతి శారీ షాపు నన్ను నీ ప్రైస్ రేంజ్ ఏంటి అని నన్నడగలేదు. సో, రీసెంట్‌గా మిస్సమ్మ తర్వాత నేను ఇంకొక శారీ షాప్‌కెళ్ళాను. చాలా శారీ షాప్స్‌కి వెళ్ళాను. ఒక శారీ షాప్‌కి వెళ్ళాను. నాకక్కడ శారీ కలెక్షన్ నచ్చింది. సో, వాళ్ళు చూపిస్తున్నారు.
లైక్ వాళ్ళు ప్రైస్ రేంజెస్ కానీ అవేం మాట్లాడలేదు. నేను అడిగిన సారీ చూపించిన తర్వాత వాళ్ళు ప్రైస్ రేంజ్ చెప్పారు. అండ్ చాలామంది ఏమంటున్నారంటే, అక్కడున్న ఎంప్లాయీస్ ఎంతసేపు నుంచొని చూపిస్తారు నీకు అని అంటున్నారు. ఇప్పుడు మనకి నచ్చిన ప్రోడక్ట్ మనకి చూపిస్తే మనం సెలెక్ట్ చేసుకోవడం చాలా ఈజీ. అంటే నేనెళ్లి ఒక షాప్‌లో ఈ ఈ పలానాది ఎలా ఉంటుంది అని అడిగి తీసుకొని చూడడం చాలా ఈజీ. బట్ అదే ఒకళ్ళు ఒక ప్రైస్ రేంజ్ పెట్టుకొని దాంట్లో సారీసే మేము మీకేస్తాము అవే చెక్ చేయండి అంటే అక్కడున్న ఎంప్లాయీస్‌కే ఇంకా టైం ఎక్కువ పడతది. అండ్ అంతేకాదు ఇప్పుడు ఎవరైతే కామెంట్స్‌లో అక్కడున్న ఎంప్లాయీస్ పాపం గదా! వాళ్ళెన్నని చూపిస్తారని అంటున్నారో, మీరు సాటిస్ఫై గాకపోతే లైక్ ఒక 1 అవర్, 2 అవర్స్ కూర్చొని శారీస్ చూసుకోవాల్సినప్పుడు, మీరు సాటిస్ఫై అవ్వకుండా పాపం మా ఎంప్లాయీ 1 అవర్ నుంచి నా కోసం నుంచొని వర్క్ చేస్తున్నాడు, నా కోసం చూపిస్తున్నాడు అని చెప్పి మీరు శారీ తీసుకొని రారు కదా! సో, మీరు ఆ టైంకి మనం జస్టిఫై చేసుకుంటేనే మనకు ప్రైస్, రేంజ్, క్వాలిటీ అన్నీ జస్టిఫై చేసుకుంటేనే శారీ తీసుకొనొస్తారు. సో, ఇక్కడ కామెంట్ చేయడం చాలా ఈజీ అండి. అండ్ పర్టిక్యులర్‌గా నేనెప్పుడు ఎంప్లాయీస్‌ని ఇబ్బంది పెట్టాలి, లేదా ఎంప్లాయీస్ తప్పు అని నేనసల ఆ వీడియోలో మాట్లాడలేదు. నేను చెప్పింది ఏంటంటే 3, 4 టైమ్స్ ప్రైస్ రేంజ్ గురించి అడగాల్సిన అవసరం లేదు. నేను మిస్ అమ్మని ఎక్స్‌ప్లోర్ చేద్దామని ఎళ్ళా. లైక్ అక్కడ నాకేదైనా నచ్చొచ్చు కదా! ఇప్పుడు ఒక పర్టిక్యులర్ పర్పస్ మీద ఒక షాపింగ్‌కెళ్ళాల్సిన అవసరం లేదు. అండ్ వెళ్ళిన వెంటనే ఒక రష్‌డ్‌గా నాకనిపిచ్చింది. రండి వచ్చి కూర్చోండి, మీ ప్రైస్ రేంజ్ చూడండి అంటే లైక్ వీళ్ళని కాదు కొన్ని కొన్ని సార్లు డ్రెసెస్ దగ్గరికెళ్ళినప్పుడు కూడా మేడం నేనొక డ్రెస్ నచ్చింది అన్నప్పుడు వాళ్ళు డ్రెస్ చూపించకుండా మేడం ఇది ఇంత ప్రైస్ రేంజ్ మీకు ఓకేనా అంటే నాకు కొంచెం అంటే ఎందుకు అట్లా అనడం ఫస్ట్ చూపించి లేదా నచ్చితే తర్వాత చెప్పొచ్చు కదా! మనం నచ్చే కదా వాళ్ళని అడిగామన్న ఫీలింగ్ నాదనమాట. సో, నేను అదే విధంగా ఎక్స్‌ప్రెస్ చేశాను తప్ప ప్రైస్ అడగడం తప్పు కాదు. బట్ చాలా సార్లు ఒకే క్వెషన్ మిమ్మల్ని అడిగితే మీకెలా ఉంటది చెప్పండి? మీ ప్రైస్ ఏంటి? మీ ప్రైస్ ఏంటి? అండ్ ఈవెన్ మా మదర్ వాళ్ళు అక్కడ శారీస్ చూస్తున్నారు. ఒక పక్క పట్టు శారీస్. సో, నేను మిగతావి ఎలా ఉన్నాయి? మిగతా ఫ్యాన్సీ శారీస్ ఎలా ఉన్నాయి? అని చెప్పి జస్ట్ వెళ్లి చూడ్డానికి వెళ్ళినా కానీ, వాళ్ళు మేడం వెళ్లి కూర్చొని ఫస్ట్ మీరు అవి చూడండి అని అన్నారనమాట. సో, ఎండ్ ఆఫ్ ద డే నలుగురొస్తే నలుగురు పట్టు శారీస్ ఏం చూడరు. సో, ఒకళ్ళు ఎక్స్‌ప్లోర్ చేస్తారు. ఒకళ్ళు ఇంకొకటి చేయొచ్చు. ఇప్పుడు నేనున్నాను. నేను పట్టు శారీస్ కట్టుకోను. ఫ్యాన్సీ శారీస్ కట్టుకుంటాను. సో, అక్కడ ఖాళీగానే ఉన్నారు ఆ రోజు. చాలామంది స్టాఫ్ అసలు ఖాళీగానే ఉన్నారు. అంత పెద్ద రష్ కూడా లేదు. చాలామంది రష్ ఉందేమో అందుకని మిమ్మల్ని అన్ని సార్లు అడిగారు అన్నా గానీ, ఆ రోజు అక్కడ రష్ కూడా లేదు. చాలా పీస్‌ఫుల్‌గా ఉంది. సో, నాకనిపిచ్చింది అన్ని సార్లు క్వెషన్ చేయడం ప్రైస్ గురించి కరెక్ట్ కాదు అని. సో, నేను ఆ పాయింట్ పెట్టాను. చాలామంది ఒపీనియన్ నేను రెస్పెక్ట్ చేశా. ఏందంటే ప్రైస్ అడిగితే ఈజీ అవుతది అని చెప్పి. బట్ నా ఒపీనియన్ ఏంటంటే, నాకు క్వాలిటీ నచ్చి లేకపోతే వర్త్ ఇట్ అంటే నేను పెట్టి తీసుకున్న రోజులు చాలా ఉన్నాయన్నమాట. సో, అలాంటి షాప్స్‌తో కంపేర్ చేసినప్పుడు నాకిలా అడిగితే నచ్చదు. బేసికల్‌గా అండ్ మిస్సమ్మలో నేనెందుకు హర్ట్ అయ్యాను అంటే, నేను ఎక్స్‌ప్లోర్ చేద్దామని ఎళ్ళాను. వాళ్ళు చెప్పిన ఆఫర్స్ ఇప్పుడు వాళ్ళు చెప్పిన ఆఫర్స్ నాకెలా తెలుస్తది? ఏ ప్రైస్ రేంజ్‌లో ఉందో అక్కడ ఉన్నవాళ్ళు చెప్పాలి. సో, ఇవి ఆఫర్స్‌లో ఉన్నాయి మేడం. ఇవి ఇలా అని చెప్తే నాకు అర్థమవుతది తప్ప, నేను ఏ ప్రైస్ రేంజెస్ అనేది నాకెలా తెలుస్తది చెప్పండి. సో, డిఫరెంట్ పర్పసెస్‌కి ఎళ్తాం మనం. కొనడానికి వెళ్ళం. ఎక్స్‌ప్లోర్ చేయడానికి వెళ్తాము. అంటే లైక్ వాళ్ళు చెప్పారు కదా! వాళ్ళు చూపిస్తున్నారు కదా! మా మిస్సమ్మ ఇలా ఉంటది అన్నప్పుడు, సో, ఎలా ఉంటది అని చెప్పి ఆ ఎంతూజియాజంతోనే నేను వెళ్ళాననమాట. బట్ వెళ్ళకముందే మీ ప్రైస్ రేంజ్ ఏంటి అన్న మాట నన్ను 3 టైమ్స్ అడిగేటప్పటికి నాకు బాధేసింది. సో, అలా ఉండకపోతే బావుండేదని ఒక సజెషన్ లాగే నేను చెప్పాను తప్ప, అలా ఉన్నారు కాబట్టి వాళ్ళు తప్పు, వాళ్ళు నాకు నచ్చలేదు అని నేను చెప్పలేదు. మెయిన్‌గా నేను ఆ వీడియోలో మాట్లాడింది ఏంటంటే టైమింగ్స్. 9:00 దాకే స్టోర్ ఉంటదన్న టైమింగ్ వాళ్ళు గూగుల్‌లో అప్డేట్ చేయకపోవడం వల్ల చాలా ఇబ్బందయిందని చెప్పాను. అది నేను ఒక సజెషన్ ఇచ్చాను. దాన్నెవరు పట్టించుకోలేదు. నేను మిస్సమ్మలో కాస్ట్ ఎక్కువగా అనిపిచ్చింది. బట్ కలెక్షన్ చాలా డిఫరెంట్‌గా కలర్స్‌లో వేరియేషన్స్ నాకు కనిపిచ్చాయి. అంటే డిఫరెంట్ కలర్స్ కనిపిచ్చాయని చెప్పాను. ఆ పాజిటివ్ పాయింట్‌ని ఎవరు పట్టించుకోరు. అండ్ నేను మిస్సమ్మలో క్వాలిటీ గురించి నేనసలెక్కడ మాట్లాడలేదు. వాళ్ళ శారీస్ క్వాలిటీ గురించి. ఎందుకంటే నేను తీసుకున్నప్పుడు నాకెలా తెలుస్తది క్వాలిటీ. సో, నేను కాస్ట్ గురించి అన్నానంతే. నాకు కొంచెం ఎక్కువ అనిపిచ్చాయని చెప్పాను. బట్ క్వాలిటీ గురించి నేను మాట్లాడకపోతే కూడా నువ్వు కొనకుండా క్వాలిటీ గురించి ఎలా మాట్లాడావన్నారు. నేనసలు క్వాలిటీ గురించే మాట్లాడలేదు. సో, ప్రైస్ గురించి నేను ఇచ్చే క్లారిటీ అదే అనమాట. ఒక్కసారి అడిగితే బావుండేది. బట్ ఒక్కటే క్వెషన్ నన్ను 3 టైమ్స్ అడిగేటప్పటికి నాకు ఎందుకు ప్రైస్ రేంజ్ గురించి ఇన్ని సార్లు స్ట్రెస్ చేస్తున్నారు అనిపిచ్చిందంతే. అండ్ అక్కడ చూపించినయి కూడా అదే ప్రైస్ రేంజ్‌లో చూపించారు. యాక్చువల్‌గా
కొన్ని షాప్స్‌లో ఏమవుతది అంటే వాళ్ళు ఈ మోడల్స్ ఉన్నాయి మేడం, ఈ మోడల్స్ ఉన్నాయి మేడం అని చూపిస్తారు. సో, అలాగా చేసే షాప్స్ ఉంటాయి. ఇలా చేసే షాప్స్ ఉంటాయి. బేసికల్‌గా నేను అలాంటివి ప్రిఫర్ చేస్తాను కాబట్టి ఇంత ప్రమోషన్స్ చేస్తూ ఇలా ఉన్న షాప్‌లో ఇలా ఉందేంటి అని నాకు అనిపించి నేను చెప్పాను తప్ప, దాన్ని పాజిటివ్‌గా తీసుకునేవాళ్ళు పాజిటివ్‌గా తీసుకోవచ్చు. నెగెటివ్‌గా తీసుకునేవాళ్ళు నెగెటివ్‌గా తీసుకోవచ్చు. బట్ నా ఎక్స్‌ప్లనేషన్ నేను ఇవ్వాలి అనిపించింది. ఒక్కసారి అడిగితే నేనైతే ఆ పాయింట్ రైజ్ చేసేదాన్ని కాదు. అండ్ ఇంకొక మాట నాకు బాధేసిందేంటంటే, కింద కామెంట్ పెట్టినప్పుడు ఐ రెస్పెక్ట్ యువర్ ఒపీనియన్. నేనెలా ఒపీనియన్ నాది ఆన్‌లైన్‌లో చెప్తున్నానో, మీకు కూడా సేమ్ అదే ప్లాట్‌ఫామ్‌లో మీ ఒపీనియన్ ఎక్స్‌ప్రెస్ చేసే రైట్ ఉంది. బట్ ఒక లిమిట్‌కి మించి మీరు నా గురించి మాట్లాడకూడదు. నేను రివ్యూ ఇచ్చే వాళ్ళ గురించి మాట్లాడకూడదు. బికాజ్ ఒక పాయింట్‌కి మనం స్టిక్ అవ్వాలి గదా! నేను రివ్యూ ఓన్లీ సారీస్ గురించి లేదా నా ఎక్స్‌పీరియన్స్ గురించి ఇస్తాను గానీ, వాళ్ళ పర్సనల్ విషయాలు నేనెప్పుడు తీయను. అండ్ ఎవరైతే కామెంట్స్ పెడతారో సేమ్ వాళ్ళకి కూడా అదే కండిషన్ అప్లై అయ్యిద్ది. నేను మాట్లాడే కంటెంట్ మీద మీకు ప్రాబ్లమ్ ఉంటే మీరు కింద క్వెషన్ చేయండి తప్ప, ఒకళ్ళు కామెంట్ పెట్టారు. నీకసల తిని కూర్చొని పని పాట లేకపోవడం వల్ల నువ్విలా తయారయ్యావు, ఇలా చేస్తున్నావు, ఇలా రివ్యూస్ ఇస్తున్నావు అంటే నేను ప్రొఫెషనల్‌గా లేకపోతే నేను పర్సనల్ లైఫ్‌లో ఏం చేస్తానో మీకు తెలియదు. సో, నన్ను ఓన్లీ యూట్యూబ్‌లో ఈ వీడియోస్ వల్లే మీరు చూస్తున్నప్పుడు, ఈ వీడియోలో మీకు నచ్చని పాయింట్ కింద కామెంట్ చేయండి. ఐ యామ్ బేసికల్లీ ఎ ప్రొఫెషనల్ అనమాట. సో, నేను ప్రొఫెషనల్ లైఫ్‌తో పాటు ఇది ఒకటి సైడ్‌గా నాకు లైక్ ఒక ప్యాషన్ అనుకోండి. ఒక ఇష్టంతో చేస్తున్నాను తప్ప, ఇది అసలు నా మెయిన్ సోర్స్ ఆఫ్ ఇన్‌కము గాదు. అండ్ ఇదసలు నా పనే గాదు. నాకెక్కడికైనా ఎళ్ళినప్పుడు ఒక విషయం గురించి రివ్యూ ఇవ్వాలనిపిస్తే ఇస్తాను. సో, దానికి మీకు నా గురించి ఏం తెలియకుండా కింద కామెంట్ చేయడం నాకు కొంచెం బియాండ్ ద లైన్ అనిపించిందనమాట. వీడియో గురించి మీకేది నచ్చకపోయినా కింద కామెంట్ చేయండి. ఐ రెస్పెక్ట్ యూ. బట్ నా పర్సనల్ లైఫ్ గురించి ఇన్ కేస్ మీకు తెలిస్తే మీరు కామెంట్ చేయాలి తప్ప, మీరు అస్యూమ్ చేసుకొని కామెంట్స్ అయితే చేయకండి. అండ్ శారీస్ తీసుకోవాలన్నా, ఒక ప్రొడక్ట్ గురించి రివ్యూ చేయాలన్నా ఎక్స్‌పీరియన్స్ సరిపోయిద్ది. ఆ ప్రొడక్ట్ గురించి నాలెడ్జ్ అవసరం అంటే నేను ఇక్కడేం టెక్నికల్ టర్మ్స్ వాడట్లేదు కదా! శారీ మ్యానుఫ్యాక్చరింగ్, వూలు, కలర్ అవి నేనేం వాడలేదు కాబట్టి, సో, నా ఎక్స్‌పీరియన్స్ నేను షేర్ చేసుకున్నాను. దానికి నాలెడ్జ్ కాదు అవసరం, ఎక్స్‌పీరియన్స్ అనమాట. అది నాకక్కడ ఉంది కాబట్టి నేను షేర్ చేసుకున్నాను. ఎండ్ ఆఫ్ ద డే నెగెటివ్ కామెంట్స్ అంటే నేను చెప్పిన దానికి నెగెటివ్‌గా తీసుకొని కామెంట్ పెట్టే అందరి కామెంట్స్ నేను రెస్పెక్ట్ చేస్తాను. బికాజ్ అది మీ ఒపీనియన్. ఐ రెస్పెక్ట్ యువర్ ఒపీనియన్. బట్ ఎవరైతే వాళ్ళ ఒపీనియన్ ఎక్స్‌ప్రెస్ చేయడానికి యూజ్ చేసే వర్డ్స్ కొంచెం ఆహ్ ఆ వర్డ్స్ ఏదన్నా కొంచెం హర్ట్‌ఫుల్‌గా ఉంటే చూసుకొని కామెంట్ చేయండి. సో దట్ ఒక రెస్పెక్ట్‌ఫుల్ కమ్యూనిటీ అయితే బిల్డ్ అయిద్దనమాట. ఎండ్ ఆఫ్ ద డే నేను కూడా మీరు చెప్పే పాయింట్స్‌ని కన్సిడర్ చేస్తాను. రివ్యూస్ చెప్పడంలో నేర్చుకుంటాను. అండ్ పాజిటివ్ రివ్యూ, నెగెటివ్ రివ్యూ అంటూ ఏమి ఉండదండి. అది రివ్యూ మాత్రమే. నచ్చితే పాజిటివ్‌గా చెప్తాం, నచ్చకపోతే నెగెటివ్‌గా చెప్తాం. సో దాంట్లో కూడా నెగటివిటీ తీసుకోవాల్సిన అవసరం లేదు. నేను మిస్ అమ్మ గురించి రివ్యూ మాట్లాడినప్పుడు కొన్ని పాజిటివ్ పాయింట్స్ కూడా మాట్లాడాననమాట. సో ఇది నాకెందుకో చెప్పాలనిపించింది. అందుకనే నేను ఈ వీడియో అయితే చేస్తున్నాను. ఇన్ కేస్ మీకు ఇంకా ఏదన్నా క్వెషన్స్ ఉన్నా, డౌట్స్ ఉన్నా గానీ కింద కామెంట్ చేయండి. డెఫినిట్‌గా నేను ఆన్సర్ చేయడానికి ట్రై చేస్తాను. సో, ఇప్పటికే వీడియో చాలా పెద్దదయిపోయిందనుకుంటున్నాను.